చైనాకి జైశంకర్ అయితే చాలా క్లియర్ హితబోధ చేశారు. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికి, ఉద్రిక్తతలు తగ్గించడానికి, ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ స్థాయికి తెచ్చేందుకు భారత్ చైనా కలిసి ప్రయత్నాలు సాగించాలని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ఇందుకు నిర్బంధ వాణిజ్య విధానాలు, అవరోధాలు నివారించడం చాలా అవసరమన్నారు. ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి దాంట్లో షాంఘై సహకార సంస్థ సదస్సు ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించలేదన్న భారత వైఖరిని సమర్థిస్తుందని చెప్పుకొచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్, దానికి తోడు నిలుస్తోంది చైనా. చైనా స్వయంగా ఈశాన్య రాష్ట్రాల తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఇది సబబు అయితే కనుక రాబోయే రోజుల్లో చైనాకు కూడా అదే సమస్య ఎదురవుతుంది. చైనాకు వ్యతిరేకంగా తయారయ్యే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని భారత్ ఏం ప్రోత్సహించట్లేదు. చైనాలో కూడా రెబల్స్ ఉన్నారు, కానీ వాళ్ళని భారత్ ప్రోత్సహించట్లేదు. ఏ దేశం ప్రోత్సహించకపోవడం వల్ల చైనా సేఫ్గా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే నువ్వు గెలికితే నిన్ను గెలుగుతారు. ఇప్పుడు పాకిస్తాన్ మన దేశంలో గెలికింది, ఇప్పుడు అక్కడ మనం గెలికితే ఏమైంది? పాకిస్తాన్లో రోజు చస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో. పరోక్షమైన హత్య.